వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని పాకాల చెరువును సందర్శించారు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. చెరువు కట్టపై ఉన్న మైసమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ కాకతీయుల కాలం నాటి తూములు, కాలువలు బాగు చేయడమే కాకుండా చివరి ఆయకట్ట రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని, పనికి రాకుండా ఉన్న తూములను రీకన్స్ట్రక్ట్ చేస్తామని, రాబోయే కాలంలో పాకాలను టూరిజం హబ్ గా మరియు కాలుష్యరహిత చెరువుగా అభివృద్ధి చేస్తామని, ప్రతిపక్షాలకు అతీతంగా పనిచేసి ప్రతి రైతును ఆదుకుంటామని తెలిపారు. కాకతీయ రాజులు మన ప్రాంత రైతు సోదరులకి సుమారు 3 TMCల సామర్థ్యం కలిగిన చెరువును ఏర్పాటు చేసినారు, నిర్మాణం చేసినారు. నాటి నుండి నేటి వరకు దినదినాభివృద్ధి ఈ యొక్క చెరువు నేపథ్యంలో ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రతిసారి రైతుల కోరిక మేరకి చివరి ఆయకట్టు వరకు ఇందులో ఉండబడే నీరుని అందించి సేద్యం చేసుకునే అవకాశం కల్పించడం జరిగింది. కానీ ఈ పూట మనం కనుక చూసినట్టయితే తూముల ద్వారా దాదాపు 6-7 వేల ఎకరాలకి నీళ్లు సాగు కొరకు అందే నీరు వృధాగా పోతూ ఉంది. వెంటనే ఈ సీజన్లోనే వృధా పోయే నీరుని కూడా ఆపేసి వచ్చే ఖరీఫ్ కాలానికి రైతులకి ఈ నీరును వృధా పోకుండా మరమ్మతులు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేద్దాం ఉన్నాం. నెంబర్ 1 ప్రాధాన్యతలో, మొదటి ప్రాధాన్యతలో నెంబర్ 1. నెంబర్ 2, ఈ యొక్క చెరువు ఆ రోజు నిర్మాణం చేసింది ప్రభుత్వ ఆస్తి. ఆ రోజు అడవి ప్రాంతం అయినప్పటికీ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.